నిజం చెప్తున్నా తెలంగాణ వచ్చినాక 9 ఏళ్ళు గురుకులం బళ్ళు ఎట్లా ఎలిగిపోయినాయోలా గురుకులంలో సీట్ వచ్చిందంటే ఇక ఆ పిల్లల బతుకు మారినట్టే అని గుండె మీద చెయ్యి చేసుకునేది అమ్మ నాయన గురుకులాలను గట్లా తయారు చేసిండు మన కేసీఆర్ సారు కానీ ఈ 2 ఏళ్ల సంధి ఎట్లయిపోయినాయోలా ఆ స్కూళ్ళు సత్యనాశ అయిపోయినాయి అసలు గురుకులం బాడ అంటేనే గజ్జు అంటుర్రు ఆగో ఈ సర్కారు చేసిన కథకు ఈ పిల్లలు చూడు ఎట్లా రోడ్డు మీదకి వచ్చిర్రో డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం ఇది పెద్దపల్లి జిల్లా మంతిన్లున్న గురుకులం బడోళ్ళ ఆడవిల్లలదే ఇప్పుడు ఈ బడికి తాళం పడ్డది మన సర్కారోళ్ళు చేస్తున్న ఘనకార్యానికి పిల్లలు ఇప్పుడు రోడ్డు మీద పడ్డరు అయితే ఈ గురుకులం బడి కిరాయి బంగ్లాల నడుపుతుర్రు మరి కిరాయికి నడుపుతున్నప్పుడు ఓనర్కు నెల నెల కట్టాలే కదా అసలు కిరాయి పైసలు ఇచ్చుడే లేదటనోలా ఈ ఓనర్ కూడా కిరాయి కోసం 7 నెలల సంది ఆగి నెరవడ్డాడు ఇక గిట్లా కాదని ఆ ఓనర్ బడికి తాళం వేసిండు కిరాయి పైసలు ఇస్తేనే తాళం దిత్తా లేకుంటే లేదా అని కాదులా ఎన్ని సంవత్సరాలు అవుతుంది నేను ఇచ్చి సంవత్సరానికి 5% పెంచాలి ఒకసారి పెంచిండ్రు అది కూడా 2 ఏళ్ళు వచ్చినాక మళ్ళీ దాన్ని ఆపుతాను సెక్షన్ల పైసలు ఇవ్వండి ఈ పెంచిన పైసలు ఆపుడు ఆర్సీ లెటర్ ఇవ్వంటే నాకు తీరుతలేదు అంటాడు ఎన్నిసార్లు అడిగినా నేను హనుమకొండ నుంచి కరీంనగర్కి వస్తా కలెక్టర్ దగ్గరికి మీరు ఈనంగా రాండి అంటాడు వచ్చేది లేదు నాకు బిజీ ఉన్నది అంటాడు ఫోన్ ఉంటుంది అంటాడు మీటింగ్ ఉంది అంటాడు వాళ్ళు ఇష్టం ఏదైనా అడిగితే మాకు తెలియదు మాకు జిమ్మదారు కాదు మరి జిమ్మదారు ఎవరంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ ఉండేవాడు అక్కడ ప్రిన్సిపల్ కరీంనగర్ ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడిన ఆమె నాకు జిమ్మదారు లేదంటది ఇంకన్నా ఆయన మీటింగ్లో అంటాడు మాకు ఈ అవస్థ వద్దు ఈ కత్తద్దు లెటర్ ఇయర్ అయినాక ఖాళీ చేస్తామని లెటర్ ఇవ్వాలి ప్లస్ నాకు వచ్చే పైసలు కూడా ఆనాటికి కంప్లీట్ చేయాలి కిరాయి పైసలు కట్టేదందుకు కూడా సర్కార్ కాడ పైసలు లేవా మన రేవంత్ సారు ఒక్కరోజు ఢిల్లీ పోయేదందుకు విమానానికి పెట్టే ఖర్చులా పావుల మందం కూడా కాదుగిది మరి పైసలు కూడా ఎందుకు ఇస్తలేరు అంటే పట్టించుకుంటలేరన్నట్టే కదా గురుకులం బళ్ళు ఎటు పోతే మాకేంది పోరల బతుకులు ఏమైతే మాకేంది అన్నట్టేనా కాదా కథకు నా వాడెత్తు నేను గింత అధ్వానం ఉంటుందా గురుకులం బడి కథ గట్లున్నదా ఇగో రంగారెడ్డి జిల్లా హిమాయత్ నగర్ జెడ్పీ బడి కథ చూడుర్రి ఇంకో 2-3 నెలలైతే 10వ తరగతి పరీక్షలు కానీ ఇప్పటిదాకిళ్లకు పాఠాలు చెప్పేదందుకు టీచర్లే లేరటనోళ్ళ అంటే పిల్లలు ఫెయిల్ కావాలనా టీచర్లు లేకుంటే వీళ్ళకు చదువులు ఎట్లా వస్తాయి పరీక్షలు ఎట్లా రాస్తారు ఎట్లా పాస్ అవుతారు పాపం ఇగో గీ బుజ్జి చెప్తుంది నుర్రి మాకు 6 months నుంచి మ్యాథ్స్ సార్ లేడు అట్లనే సోషల్ టీచర్ కూడా రిటైర్మెంట్ అయ్యేది మాకు 10th స్టార్టింగ్ నుంచి అసలు సోషల్ టీచరే లేదు మ్యాథ్స్ సార్ ట్రాన్స్ఫర్ పైన వెళ్ళిండు అప్పటి నుంచి పేరెంట్స్ వచ్చి అడుగుతున్నారు కానీ ఇట్లాంటి టీచర్స్ వాళ్ళు కూడా అరేంజ్మెంట్ చేస్తాము అని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు మా స్కూల్కి ఏ సార్ లేడు అయ్యయ్యో ఘోరం అంటే ఘోరం వల్ల అరే సర్కార్ బళ్ళను గింత అధ్వానంగా తయారు చేసుడేంది అంటే గరీబోళ్ళు చదువులు చదవద్దన్నట్టే చేస్తుంది సర్కారు గిట్లనే కొడుతుంది మరి అన్నట్టు పనుల పని ఆదిలాబాద్ జిల్లా దిక్కు పోదాం పారి ఇగో ఇచ్చోడ గురుకులం పిల్లలు గురుకులం బడి పిల్లలైతే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిర్రు వీళ్ళు రోడ్డు మీదకి వస్తే ఎక్కడికక్కడనే బస్సులు గిసులు అన్నీ ఆగిపోయినాయి రోడ్డు అంతా జామ్ అయిపోయింది నిజం చెప్తున్నా ఉద్యమం అనేది మన తెలంగాణ నెత్తుల్లోనే ఉన్నది కదా అన్నట్టు వీళ్ళ తండ్లటేందో అరుచుకుందాం అయితే ఈ స్కూల్లో ప్రిన్సిపాల్ సారు పిల్లలను బాగా సతాయిస్తుండటనులా సంపెత్తా అంటాడట అవసరమా పిల్లలను గట్ల గదిరిచ్చుడు ఆ ప్రిన్సిపాల్ మాకు అద్దే అద్దా అనుకుంటా రోడ్డు మీదకి వచ్చిర్రు అటెన్గా పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళను సంజాయించిర్రు కానీ నిజం చెప్తున్నా మన తెలంగాణ సర్కార్ స్కూళ్ళల్లా చదివే పిల్లలను దాల్చుకుంటుంటే పానం కలుక్కు అంటాంది నాకైతే ఈ 2 ఏళ్ల సంధి వాళ్ళ బతుకులు ఆగం చేసే కుట్ర నడుతుంది గిట్లనే అంటుర్రు ఈ పిల్లల అమ్మ నాయనలు